ఆంధ్రప్రదేశ్ కూటమిలో కుంపటి కలకలం. పలుచోట్ల రెబల్ గా బరిలో దిగారు కూటమి అభ్యర్థులు. నంద్యాల, ఎమ్మిగనూరు, బుండి, అనపర్తి, అరకు, పాతపట్నంలో రెబల్ గా కూటమి అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒకే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇంకా పొత్తు కుదురుకోలేదు. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమిలో మాత్రం ఇంకా పొత్తు కుదురుకోలేదు. కర్నూలు జిల్లా మొదలు శ్రీకాకుళం వరకు కూటమిలో లుకలుకలు ఎక్కడికక్కడ ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో అదే పార్టీకి చెందిన వారు రెబల్ గా లేదా బీజేపీ అభ్యర్థులు నామినేషన్స్ వేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఉమ్మడి అభ్యర్థి టీడీపీ నేత బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ముందుగా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో బీజేపీ తరపున మురహరి రెడ్డి సైతం పార్టీ ఆదేశాలని ధిక్కరిస్తూ రెబల్ గా నామినేషన్ వేశారు. కూటమిలో ఇద్దరు నామినేషన్ దాఖలు చేయడంతో కార్యకర్తలంతా అయోమయంలో పడిపోయారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేసినాను. ఎమ్మెనూరు ప్రజలు 3 పార్టీలోన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు నాకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి మరియు ప్రజలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నాకు ఇంతమంది ప్రజాదరణ ఈరోజు ఇంతమంది వచ్చి నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల టీడీపీలో కూడా విభేదాలు నెలకొన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని టీడీపీ ఫరూక్ కి టికెట్ ఇచ్చింది. దాంతో బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫరూక్ నామినేషన్ కి భూమా దూరంగా ఉన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ, బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి బీజేపీ నేతలు కార్యకర్తల్ని దూరం పెడుతున్నారని ఆ పార్టీ నేత పురుషోత్తం రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. నిన్న బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఇద్దరు టీడీపీ అభ్యర్థులకి ప్రచారం చేసి ఆవేను ఎమ్మిగి నుంచి ఆవేను పోవటానికి 10 నిమిషాల్లో టైం పడుతుంది. అక్కడ పోయి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు? మాకేమో 10 సీట్లు ఇచ్చి 165 మిగతా అసెంబ్లీలోన ఊడిగం చేస్తారు ఈ టీడీపీ వాళ్ళు మాతోన. ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడపోయి బీజేపీ అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు? పొత్తులో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం సాధించము. మేము మా దాంట్లో కూడా మా కోసిగి మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు, వాల్మీకి, ఆయన కూడా బోయ రాముడు అని. తప్పకుండా హైకమాండ్ తో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ కి మేము దిగాలనుకుంటున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మొదటి నుంచి కూడా పోటాపోటీగా కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ టికెట్ కేటాయించింది. అయితే అనూహ్యంగా రఘురామకృష్ణరాజు ఎంట్రీతో గందరగోళం నెలకొంది. అక్కడ ఇటు స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పటికే శివరామరాజు బరిలో ఉన్నారు. అయితే మంతెన రామరాజుకు టీడీపీ జిల్లా బాధ్యతలు అప్పగించి RRR కు టికెట్ ఇవ్వచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కార్యకర్తలంతా అయోమయంలో ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలో కూడా అసమ్మతి పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక్కడ టీడీపీ మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించడంతో కలమట వెంకటరమణ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 24న నామినేషన్ వేయబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించిన స్థానిక టీడీపీ నేతలు సహకరించడం లేదని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ టికెట్ ని తిరిగి టీడీపీకే కేటాయించొచ్చు అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నేతలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిన ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. మరొక వైపు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అనపర్తి కూటమి అభ్యర్థి తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
అరకు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ రెబల్ అభ్యర్థి నిమ్మక జయరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా బీజేపీ కొత్తపల్లి గీతకు టికెట్ ఇచ్చింది. అయితే అర్హత లేని గీతకు టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తూ నిమ్మక జయరాజ్ అధిష్టానం ఆదేశాల్ని ధిక్కరిస్తూ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. భారతీయ జనతా పార్టీ దాదాపు నేను 8 సంవత్సరాలు కావస్తుంది, అందులోనే పనిచేస్తున్న స్థాయిలో ఈ అరకు పార్లమెంటు స్థానాన్ని అర్హత లేని వ్యక్తి కొత్తపల్లి గీత గారికి పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఆమెను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడించి నేను గెలవాలనే ఒక ఆలోచనతో ఆదివాసీ సమాజం మొత్తం మీద నేను ఈరోజు ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలి.